మీరు ఉన్నారు లేదా? ఉన్నారు. గుర్తించేవాడిగా మీరే ఉన్నారుగా, తెలిసినవాడుగా. అంటే తెలుగుని గుర్తించవచ్చు, జ్ఞాపకంతో తెలుగుని గుర్తించవచ్చు, గమనించవచ్చు. ఈ 3 లక్షలు బెడగొడతారా? అవిభాజ్యం. అభివృద్ధి అవిభాజ్యంగా స్పృహతో ఉన్నారు. అవేర్నెస్, కాన్షియస్ ఉన్నారు. స్పృహ అంటే ఏంటి? ఆ స్పృహలో చేశారు పెద్దనే తెలుగు వస్తున్నారు. గుర్తుపడుతుంది అంటే గుర్తించే లక్షణం ఉంది. అమ్మాయి తాజే బతికారు కోమాలు వెళ్ళి చూస్తూ నాకు తెలియదు కాబట్టి అది ముఖ్యం. అంటే ఎరుకగా కాన్షియస్గా గుర్తించి గమనించి తెలుసుకునే లక్ష్యంగా నేను ఉన్నాను అనుకునేవాడిగా మీరు ఉన్నారు. కానీ మీరేమంటున్నారు? అనుకునేవాడు ఎవరంటే దేహం అంటారు, మనసు, బుద్ధి, తత్వం అంటారు. ఈ అనుకునేవాడు వాస్తవంగా ఎలా ఉన్నాడు? స్పృహతో. మీ లక్షణాలను తెలుసుకోవడానికి అనుకునేవాడికి సహజంగా అనుభవం ఉందిగా. అంటే స్వానుభవం నేను అనే మీరు ఎరుక లక్ష్యంతో సహజంగా ఉన్నారు, గుర్తించే లక్ష్యంతో సహజంగా, గమనించే లక్ష్యంతో సహజంగా ఉన్నారా? అప్పుడు ఎరుకునే ఫోటో దిగడా? స్పృహని, తెలివిని. కానీ తెలివిని గుర్తించడానికి ఉన్న తెలివి చాలా, కొత్త తెలివి కావాలా? కావాలి కదా. కొత్త తెలివి గుర్తించాలంటే కష్టం కదా. అంతే. అయితే మీ తలను గుర్తించడానికి ఆవిడ తల కావాలా? మీ చేతులు గుర్తించడానికి ఆవిడ చేతులు కావాలా? ఆవిడ చేతులు కావాలా? మా చేతులు నేనైతే గుర్తించగలను. వాళ్ళు మిమ్మల్ని గుర్తించడానికి. మీరు గుర్తించే నేను లక్షణం. మీకు తెలివి ఉందండి, వంట చేయాలి, ఆవిడ తెలివి కావాలా మీకు? అది అంటే మీకు లేక ఇంకొక తెలివి లేదు అంటే గట్టిగా ఉంటే అనవసరం. తెలివితో ఇంకో తెలివి ఉందా? నేను శబ్దంతో ఇంకో శబ్దం కావాలా? ఎందుకు? నేను ఉన్నాను. చెప్పు కావాలంటే చెప్పు అంటే ఏంటి? ఆకారం, అణువులు, ఆకాశం. చెప్పు అంటే బిందులు చేస్తారా? కానీ నేను ఉన్నానని నేను తెలుసు. చెయ్యం అంటే చెయ్యం తెలివి ఉంది కదా. ఆ తెలివి ఎలా ఉంది? గమనించాలి, గుర్తు అలా ఉంది. నేనేమంటాడు? నేను మూలాన్ని, నేను ఎవరైనా ప్రశ్న నాకు కొన్నా నేను ఎవరిని నేర్చుకున్నాను. ప్రస్తుతం దేహంతో ఉన్నాను. వాస్తవంగా దేహం చూపు అది ఇది కాదు ఎందుకు అనుకోవడం ఇంకా వేస్ట్. మూలాలు వస్తారు. అప్పుడు నేను ఎలా ఉంది? ఎరుగుతో ఎదురు చూసుకుంటాను.